టీజర్ చూశాను, పాటలు చూశాను, అంతా బాగున్నాయి, చాలా బాగుంది, చాలా ఎమోషనల్. నాకు ఒకటి చిన్నది, తల్లి మీద అనేటప్పటికి గతంలో మాతృదేవో ల్యాండ్ మార్క్ మూవీస్, దానికి పాటకి నేషనల్ అవార్డు వచ్చింది. తర్వాత అమ్మ రాజీనామా దాసర్ గారు చేశారు. ఈ సినిమాలో మీకు తల్లి సెంటిమెంట్ అంటే ఈ రెండు క్యాల్కులేషన్స్లో ఉంటాయి. మళ్ళీ ఇవి కాకుండా, ఎందుకంటే ఒక ఎమోషన్ డ్రామా, ఎమోషన్ అండి ఇది, రెండింటి కానీ ఎమోషన్ ఇది. ఎందుకంటే ఇది ఎలాంటి సినిమా అంటే తల్లి పాలు ఎంత స్వచ్ఛతగా ఉంటాయో అంత స్వచ్ఛమైన సినిమా అండి తల్లి మనసు. ఇందులో ఎమోషన్ ఉంది, సస్పెన్స్ ఉంది, దానికి తగ్గట్టు మంచి ఎమోషన్లో కూడా ఇద్దరు బిడ్డల మధ్య నలిగే ఒక తల్లి అండి. అంత ఎమోషన్ క్యారీ చేసే సినిమా. సో ఈ సినిమాకి ఫస్ట్ మేము సినిమా తీయాలనుకున్నప్పుడు ఫస్ట్ గురువుగారు బ్యానరు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ముత్యాల మూవీ మేకర్స్ అని బ్యానరు పెట్టి అందులో నన్ను దర్శకుడిగా పరిచయం చేసినందుకు ముందు మా గురువు గారికి పాదాభివందనం. అలాగే సోదరుడు అనంతకిషోర్ ప్రొడ్యూసర్ ఫస్ట్ టైం. సో ఆ బ్యానర్లో నన్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నందుకు కృతజ్ఞతలండి. ఈ తల్లి మనసు సినిమా ఏం చేద్దాం ఏంటి అనుకున్నప్పుడు ఇప్పటి వరకు గురువు గారు చేసిన సినిమాలన్నీ రకరకాల ఎమోషన్స్ అండి. అన్ని ఛానల్స్ ఉన్నాయి. అది తల్లి కొడుకు ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక అమ్మాయి లైఫ్లు ఉన్నాయి, అమ్మాయి కాపురం, ఇలాగా. సో వీటన్నిటికీ భిన్నంగా ఒక హీరోయిన్ టోటల్గా సినిమాలో హీరో లేకుండా ఆ కథే హీరో, ఎవరన్నా ఉన్నాయండి, ఆ కథే హీరో బేస్ చేసి ఒక కథ చేద్దాం. ఎందుకంటే ఆడియన్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ సుబ్బయ్య గారి బ్యానర్లో సినిమా వస్తుందంటే అలాంటి సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తారు ముందు. దానికి భిన్నంగా లేకుండా ఆ పంతంలో వెళ్దాం, ఫస్ట్ సినిమా డెఫినెట్గా ఆదరిస్తారని ఒక నమ్మకంతోనే అలాంటి ఒక కథను ఎన్నుకొని ఆ కథకి తల్లి మనసు అని టైటిల్ పెట్టి అలా ఒక 7-8 months ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ వెళ్దాం. ఎందుకంటే ఆ బౌండెడ్ స్క్రిప్ట్ వెళ్తేనే మనం అనుకున్న కాస్ట్లో బడ్జెట్ అన్నీ ఫినిష్ చేయగలం. కాబట్టి ముందు ఎంత అయినా వర్క్ చేసామండి. ఒక 8 monthsలో మొత్తం బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాం. దీనికి మేము కథ అనుకోగానే మరుదూర్ రాజా గారు, నివాసు వీళ్ళు మంచి డైలాగ్స్ అన్ని ఎమోషన్స్తో మాకు కూడా కంటిన్యూ చేసి బాగా రాసిచ్చారండి. అప్పుడు స్క్రిప్ట్ పట్టుకున్న తర్వాత దీనికి ఎవరు ఆర్టిస్టులు కావాలంటే మెయిన్ పిల్లర్ తల్లి. ఇప్పుడు తల్లి ఎవరు, మిగతా క్యారెక్టర్లు ఎలాగైనా వెళ్ళచ్చు. ఇప్పుడు తల్లిని ఫిల్క్ చేసుకోకుండా మిగతా క్యారెక్టర్లు సెలెక్ట్ చేయలేము. అప్పుడు తల్లి ఎవరు అనుకుని 4-5 ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళామండి. ఇప్పుడు ఫోకస్ ఉన్న ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళాం. ఇది ఒక హీరోయిన్ నుంచి అప్పుడే పేడ్ అవుతున్న మదర్ క్యారెక్టర్ వచ్చి వెళ్తే వాళ్ళందరూ కూడా ఏమండి తల్లి అని కొంచెం వెనక్కి తగ్గారండి. తల్లి ఏంటండి, లేదండి మీరు ఆల్రెడీ మీకున్నదే 15-20 సంవత్సరాల పిల్లలు ఉన్నారండి ఆల్రెడీ. వాళ్ళు కూడా చేయట్లేదు, వాళ్ళు కూడా చేయనన్నారండి. వాళ్ళు ఏమన్నారంటే తల్లి క్యారెక్టర్, నేను చెప్పండి మీరు తల్లి అనేది సినిమాలో ఉన్న ఒక సబ్జెక్ట్ అండి, అది హీరో. మీరు తల్లి క్యారెక్టర్ ఎందుకు అనుకుంటారండి? ఒక సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ వేస్తారంటే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అది, ఇందులో తల్లి అనేది ఒక క్యారెక్టర్ అది. సో ఆ క్యారెక్టర్ మీ హీరో, మీరే హీరోయిన్, అన్ని మీరే మోయాలి ఈ బరువు. అలాంటి బరువు ఉన్న క్యారెక్టర్ మీకు అలా ఎలా సాధ్యపడుతుంది? హీరోయిన్ తల్లిగా చేస్తే ఇంకేమో కాదు. అంటే ఇప్పుడు అనేది అంటే ఆర్టిస్ట్ అన్న తర్వాత రకరకాల షేడ్స్ ఉంటాయండి, అలాంటి క్యారెక్టర్లు రావండి. తిరిగి సెకండ్ ఇన్నింగ్స్లో అలాంటి వాళ్ళకి రావడం అనేది నిజంగా అదృష్టం. దాన్ని వాళ్ళు చేయకపోవడం అది మనం ఏం చేయలేము. సో అందువల్ల ఏంటంటే అడిగితే అందరూ కూడా కొడుకు అండి తమ్ముడు పెట్టవచ్చు కదా, లేదంటే అడాప్టెడ్ సన్ అని పెట్టవచ్చు కదంటే, లేదండి ఇది నా తమ్ముడు సెంటిమెంట్ కాదండి, తల్లి మనసు సినిమా కొడుకే కావాలండి. సో సరే ఓకే, ఎవరైతే వాళ్ళు మేము వదల, ఎవరన్నా దొరకనండి తల్లి క్యారెక్టర్ చేయమన్నారు. చిన్నప్పటి నుంచి 25 years నుంచి 50 years వరకు ఉన్న 3 shades ఉన్న క్యారెక్టర్ అండి ఆ క్యారెక్టర్. సో అందువల్ల ఏంటంటే సరే ఓకే, ఎలాగైనా తల్లి క్యారెక్టర్ ఎవరు చేస్తే వాళ్ళతో మనకు అది ఎవరన్నా ఫోకస్ ఉన్నాయి, ఫోకస్ లేకపోయినా ఆ క్యారెక్టర్కి యాప్ట్ అయిన వాళ్ళు ఎతికామండి. ఒక 8 months పట్టింది. మళ్ళీ 8 months ఎతికారా హీరోయిన్ కోసం? 8 months అండి తిరగడం. ఇప్పుడు కేరళ వెళ్ళా, చెన్నై వెళ్ళా, ఇటు బెంగళూరు 2 times వెళ్ళా. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వేరే, సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఈ రచిత మహాలక్ష్మి ఫోటోలు ఇలా చూసుకుంటూ వచ్చాం. ఒక హోమ్లీ ఫేసు, ఈ తల్లి క్యారెక్టరు ఎవరు అలా చూసుకుంటూ వచ్చినప్పుడు రచిత మహాలక్ష్మి గారు చూసాం, ఫోటో చూసాం, బాగుంది, ఎవరు ఏంటి కనుక్కున్నాం, ఫోన్ చేసాం, రమ్మన్నారు, వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఓకే మేము ఫోటోలు చూసాం, మనిషి కూడా బాగున్నారు, ఓకే మాకు యాప్ట్ కథకి అంటే ఫోకస్ ఉన్నారా లేదు సెకండరీ, బట్ మా కథకి యాప్ట్ ఏమంటే అడిగాం. సరే వెళ్ళాం, కథ చెప్పమన్నారు, కథ చెప్పాం. 2.5 hours నేరేషన్ విత్ డైలాగ్ వర్షన్ మొత్తం ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత బాగుందండి చేస్తానండి. ఫస్ట్ మా సక్సెస్ అక్కడేనండి. ఆవిడ ఒప్పుకోవడమే. అంటే అడగానే ఓకే అండి బాగుంది, మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు,
మరి నాకు చాలామంది అంటే రకరకాలు ఉంటారండి, ఉంటాయి. కథ చెప్పేటప్పుడు బాగా చెప్తారు కానీ బట్ ప్రజెంటేషన్ వచ్చేటప్పటికి స్క్రీన్ మీద వేరే కనపడుతుందండి, మీరు అలా తీయగలరా? ఎందుకంటే ఎమోషన్స్ అన్ని షేడ్స్ ఉన్నాయి, ఆ షేడ్స్ నాతో పండించగలరా, నేను నాతో తీయగలరా, లేకపోతే వేరే ఏమైనా చేస్తారా? ఆవిడ భయం ఆవిడది. అడిగితే లేదండి మీకు ఏమి చెప్పాను అదే నేను స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాను మీరు అని చెప్పాను. సరే ఓకే చేద్దామండి అని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మిగతా క్యారెక్టర్లన్నీ కోసం చెక్ చేసేవాడిని. ఆ మిగతా క్యారెక్టర్ చేసే దాంట్లో ఒక కాలనీలో జరిగే కథ ఇది మొత్తం. కాలనీలో తెలుసు కదా ఈ రోజుల్లో రకరకాలు ఉన్న ఒక కాలనీలో ఏ ఫంక్షన్ జరిగినా అందరూ కలిసిమెలిసిపోయి చేస్తారు. ఆ కాలనీలో ఉండే ఒక పెద్ద సుబలేఖ సుధాకర్ గారు వీళ్ళందరికీ అండదండగా ఉండే ఒక క్యారెక్టర్. సో రకరకాల అందులో ఒక పోలీస్ ఆఫీసరు, నలుగురు ఆ కామెడీ క్యారెక్టర్స్ నలుగురు, గౌతమ్ రాజు గారు, మా పని జబర్దస్త్ పని, శాంతకుమారు, అలాగే ఒక రవివర్మ ఒక డాక్టర్ క్యారెక్టర్, రవిప్రకాష్ గారు క్యారెక్టరు, అలాగే దేవి డైరెక్టర్ గారు ఉన్నారు కదా దేవి ప్రసాద్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, ఆయనకు కూతురు అదే యంగ్ పేరు, ఇంకొక కొడుకు యంగ్ పేరు అనమాట, వీళ్ళిద్దరు లవర్స్. ఇలా అన్ని క్యారెక్టర్లు ఈ క్యారెక్టర్ ఎప్పుడైతే ఓకే అయిందో మిగతా అన్ని టప సెట్ అయిపోయినాయి. అంటే ఇంకా అంటే మేము అంటే నా అదృష్టం అనుకోవాలి. అంటే 8 నెలలు తిరిగి చెల్లట్లేదు, ఒకటి సెలెక్ట్ అవ్వగానే అన్ని టప సెలెక్ట్ అయినాయి. అలాగే ఒక మంచి చాలా పర్ఫార్మెన్స్ బాగా ఉన్న క్యారెక్టర్ మన ఆదర్శ బాలకృష్ణ గారు, రెండో కొడుకు.